సో ప్రతి ఇంట్లో పొద్దున్న ఏదో ఒక పిల్లోడికి ఈ పని తప్పదు. అయన్నొద్దు, పాయింట్కి రా. ఎంత నిద్రలో ఉన్నా, ఎంత వర్క్లో ఉన్నా ఈ పని మాత్రం తప్పదు. ఇది ఏమిటో ఆలోచిస్తున్నారా? అంటే అది మీకు తెలిసిందే, పాలు తేవడం, దాంతో పాటు కొన్ని సరుకులు తేవడం. సేమ్ నాకు కూడా ఈ పని తప్పలేదు. నేను అయితే గాఢ నిద్రలో ఉన్నా లేచి పాల ప్యాకెట్ తేవడానికి బయలుదేరాను. అప్పుడప్పుడు నేను కొంచెం విసుక్కుంటే రోజు నేనే వెళ్ళాలా అని అప్పుడు మా అమ్మ ఇలా అంటారు, చేతనైతే చెయ్యి, లేకపోతే అన్ని మూసుకొని కూర్చో, ఊరికే అరవకు. ఇక్కడ కనిపిస్తున్న రోడ్ని దాటి తర్వాత వచ్చే మెయిన్ రోడ్ని దాటి చివరకు నా గమ్యాన్ని చేరుకున్నాను. ఇదే బీమార్ట్. ఇది మరీ బిగ్ మరీ స్మాల్ కాకుండా మీడియం సూపర్ మార్కెట్. అయితే మనలాంటి వాళ్ళ కోసమే అనుకుంటా ముందే పెట్టేసి ఉంటారు ఆరోగ్య మిల్క్ బాక్స్. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలైపోయారు మా టీం అంతా. ఓపెన్ చేసి పాలు దాంతో పాటు పెరుగు తీసుకొని మళ్ళీ ఇంటికి బయలుదేరాను. ఎంతైనా పొద్దున నడుచుకుంటూ అలా చుట్టూ ఉన్న పరిసరాలను చూసుకుంటూ వస్తూ ఉంటే ఆ ఫీలింగే వేరు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. చివరకు ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా వస్తువు తేలేకపోతే అది మీరు నాకు చెప్పలేదు అంటే అప్పుడు మా అమ్మ ఇలా ఉంటుంది. ఇప్పుడు నా ఫీలింగ్ అయితే ఎంతమంది ఈ పనిని ఎదుర్కొంటున్నారో కామెంట్ చేయండి. For more videos, subscribe our channel.